మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతున్నాయా? చిరిగిపోని నీళ్లలో నానినా పాడవని ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను భారత్లో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పాలిమర్ నోట్ల అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనివల్ల కలిగే లాభ నష్టాలను నిశితంగా బేరీజు వేస్తున్నామని మల్హోత్రా తెలిపారు. అసలేంటి పాలిమర్ నోట్లు? వీటి ప్రత్యేకత ఏంటి అంటే, సాధారణంగా మనం వాడే కరెన్సీ నోట్లను కాటన్ పల్ప్ పేపర్తో తయారు చేస్తారు. కానీ పాలిమర్ నోట్లను ఒక ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ సబ్స్ట్రాక్ట్తో గుర్తింపు పొందేలా ఉంటుంది. ఈ సరికొత్త టెక్నాలజీని మొట్టమొదట ఆస్ట్రేలియా దేశం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి అనేక ప్రపంచ దేశాలు విజయవంతంగా దీన్ని వాడుతున్నాయి. సాధారణంగా నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు తేమను, ధూళిని, మురికిని సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి చాలా ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. మార్కెట్లో తరచుగా పాత నోట్లను మార్చాల్సిన తలనొప్పి ఉండదు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల వరకు పాడైపోయిన, మురికిగా మారిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకొని ధ్వంసం చేస్తోంది. ఇందులో ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే ఈ 100 రూపాయలు, 500 రూపాయల నోట్లే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే కనీసం 2 నుంచి 5 రెట్ల వరకు ఎక్కువ కాలం చెలామణిలో పటిష్టంగా ఉంటాయి. ఇక నకిలీ నోట్ల మాఫియాకు గట్టి చెక్ పెట్టొచ్చు. దేశంలో నకిలీ కరెన్సీ సమస్యను అరికట్టడంలో పాలిమర్ నోట్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని ఆర్థిక నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్లలో ట్రాన్స్పరెంట్ విండోస్, అత్యాధునిక హలోగ్రామ్స్, రంగులు మారే ప్రత్యేక భద్రతా ఫీచర్స్ సులభంగా అమర్చొచ్చు. దీనివల్ల ఈ నోట్లను ఫోర్జరీ చేయడం లేదా నకిలీవి తయారు చేయడం సామాన్య కాగితపు నోట్ల కంటే అత్యంత కష్టతరమవుతుంది. భారతదేశంలో పాలిమర్ కరెన్సీని తీసుకురావడంపై ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు. దీనికి సుదీర్ఘ చర్చల చరిత్ర ఉంది. ఆర్బీఐ 2007లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేయగా, గతంలో జైపూర్, భువనేశ్వర్ వంటి కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుల రూపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ తర్వాత 2016లో కూడా పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ చేపట్టినట్టు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపినప్పటికీ అవి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెలామణిలోకి అయితే రాలేదు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల మన్నికను పెంచడానికి ఆర్బీఐ వార్నిష్ నోట్స్ రూపంలో కూడా కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ఏదేమైనా పాలిమర్ నోట్లను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ ఆలోచన ప్రస్తుతానికి చర్చల దశలో ఉంది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 10-20 పాలిమర్ నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో ఎటువంటి ముందడుగు పడుతుందో చూద్దాం.